హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకటి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఒకవైపు ప్రిపేర్ అవుతుంటే జగన్ ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు, హత్య అంశాలకు సంబంధించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి పరామర్శలు సాగుతున్నాయి. అయితే ఇదంతా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమేనన్నటువంటి విమర్శలు మరోవైపు అధికార పక్షం చేస్తుంది. ఇంకోవైపు అమరావతిలో పనులు ప్రారంభమైన జంగిల్ క్లియరెన్స్ జరుగుతోంది. అట్లాగే 6 లైన్ల రహదారుల నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రత అంశం మీద హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఈవేళ ఆ అంశం మీద విచారించడం. వాస్తవంగా జగన్ భద్రత కోరుకునే స్థాయిలో ఉన్నాడంటే ఎంతగా భయపడుతున్నాడు అన్నటువంటిది విపక్షం, అధికార పక్షం అనాలి. ఇప్పుడు విపక్ష నాయకుడికి అంత భయం ఎందుకు? భద్రత లేకపోతే జనంలోకి తిరగలేడా? గతంలో కూడా ఆ భద్రత పేరుతో జనాలకి దూరం అయ్యాడు కదా అని హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు జగన్ హైకోర్టునే ఆశ్రయించాల్సినటువంటి స్టేజీ ఎందుకు వచ్చింది? ఇంకోవైపు సుప్రీంకోర్టులో జగన్ కేసుల మీద రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లో తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాల మీద ప్రస్తుతం విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. జగన్కి భద్రత లేకపోతే బయట తిరగలేడా? అంటే ఈ ప్రశ్న సరైనది కాదు. మాస్తానికి తెలుగుదేశం పార్టీ అసలు అడగకూడదు. భద్రత లేదని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారా అనే ప్రశ్న వస్తుంది. కానీ భద్రత అన్నది ఖచ్చితంగా థ్రెట్ ఉండే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ థ్రెట్ ఉంది, దానికి ఏ మోతాదులో భద్రత ఉందో సంబంధిత కమిటీ నిర్ణయించుకోవచ్చు. అంతవరకు తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోరినంత భద్రత వేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆ కమిటీ చెప్పినంత ఇస్తుంది. కోర్టు కూడా దానికి ఏదో చెప్తుంది. బట్ భద్రత లేకపోతే తిరగలేరా ఇనే చర్చ మంచిది కాదు. ఎందుకంటే ఈ భద్రత లేకుండానే ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2010 తిరగలేదా? పోనీ మనం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎందుకు భద్రత పైన ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళలేదు, ఎన్నిసార్లు విమర్శలు చేయలేదు? దాన్ని మనం తప్పు కూడా పట్టం. ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ తనకు భద్రతా లోపం ఉందని, భద్రత సంబంధించిన భయం అనేది కనుక థ్రెట్ ఉంది, తనకు రక్షణ కల్పించడం కోరడం అనేది ఒక సాధారణ విషయం తప్ప తనకు అసాధారణంగా భయపడుతున్నా చూడాల్సిన అవసరం లేదు. ఆ ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది కదా. గతంలో మీరు భద్రత అడిగినందుకు భయపడి చేయలేదా అనే ప్రశ్న మీకు వర్తిస్తుంది. కాబట్టి ఇది ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్న భద్రత ఎంత, ఏ మోతాదులో కోరుతున్నారు, లేదా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన భద్రతకు అంత అవసరమా లేదనేది అడిషనల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉంటారో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ వారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో సీఎం సెక్యూరిటీ వింగ్ కానీ అన్ని విభాగాలకు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి థ్రెట్ ఎంత ఉంది, ఆ థ్రెట్కి ఎలాంటి పోలీస్ మెజర్మెంట్స్ తీసుకోవాలని. అది కోర్టుకు కూడా రేపు మాపు చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అంటే అట్లే చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు భద్రత అడిగారు కాబట్టి భయపడిపోతున్నాడు అంటే మీరు అడిగిన వాళ్ళందరూ భయపడిపోతున్నారా, లేకపోతే అధికారం ఉంది కాబట్టి మీకేం భద్రత అవసరం లేదా? ఇంకోటి కూడా చెప్పాలి కదా. ప్రతిపక్షం ఎందుకు భద్రత కోరుకుంటుంది, అధికార పార్టీ వాళ్ళు కోరుకోవట్లేదు భద్రత. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీలో ఈ గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, సరే ఓడిపోయిన వాళ్ళు తక్కువే అనుకో 10-11 మంది, ఇంకా సాదా నాయకులు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు అసలు భద్రతే కోరుకోవట్ల. అంటే 2019 నుంచి 24 వరకు భద్రత కోరుకున్న తెలుగుదేశం నాయకులు 24 గెలిచిన వెంటనే భద్రత కోరుకోవట్లేదు. అంటే మీకు భద్రత వద్దనే అలా ధైర్యం వచ్చేసిందా? అంత ముందు లేని ధైర్యం. అంటే అధికారంలో ఉన్నవాడికి భద్రత భయం లేదు, ప్రతిపక్షం ఉన్నవాడికి భయం అని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇది అర్థం లేని వ్యాఖ్యలు. వారు ఏ డెసిషన్ వాళ్ళు అడిగారు, కోర్టు ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం తప్ప దీనిపైన ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదు. అంటే కోర్టు తాజాగా చెప్పింది అయితే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గురించి చూడమని చెప్పి, అట్లాగే ఏ మేరకు భద్రత ఉంది, భద్రత కల్పించడం మీ బాధ్యత కదా అని వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో ఎంత భద్రత కల్పించారు ఈ వివరాలన్నీ ఇవ్వమంది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే 138 మంది ఉండే భద్రత 90కో ఏమో కుదించారు అన్నటువంటిది వైసీపీ చెప్తుంటే 900 మందితో భద్రత కావాలా నీకు అని చెప్పి లోకేష్ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రెండు చాలా టెక్నికల్ గా ప్రజల్ని గందరగోళం చెప్పే యాక్టివిటీ అన్ని పార్టీలు చేస్తుంటాయి. 900 ఎవరు చెప్పారు? బహుశా మా తిరుపతికి జగన్ గారు వస్తే 2000 మందిని కల్పిస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 2000 మందిని కల్పిస్తారు. అదంతా ఆయన భద్రత వేసేద్దామా? ముఖ్యమంత్రి తనకు వ్యక్తిగతంగా ఉన్న సెక్యూరిటీ ఉంటుంది, ఆయన పర్యటనలో ఉన్న సెక్యూరిటీ ఇంకో రకంగా ఉంటుంది. కొంత అనధికారికంగా కూడా రోడ్లు క్లియర్ చేయడం. ఉదాహరణకు ముఖ్యమంత్రి ఆ ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉంది తాడేపల్లిలో, దాదాపు తాడేపల్లి ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకు పోలీసులు పెడతారు. ఎందుకంటే సెక్యూరిటీ అని కాదు,
రానుపోని ట్రాఫిక్ జాము వాటికి సంబంధించి అవుతుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఖాతాలో వేసేద్దామా అనేది కూడా ఒక చర్చ వస్తుంది. అంటే ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ముఖ్యమంత్రే కాదు, నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాను బట్టి కూడా భద్రత ఉంటుందని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక రకంగా ఉంది, తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక రకంగా ఉంది, తమిళనాడుకి ఇంకో రకంగా ఉంది, ఢిల్లీ ఆయనకి అసలు లేదు భద్రత. అరవింద్ కేజ్రీవాల్ భద్రత తీసుకున్నట్లేదు. కానీ దీన్ని మనం చూడలేం. కాబట్టి వాళ్ళ యొక్క థ్రెట్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే భద్రత ఉంటుంది. నా పాయింట్ అంటే 900 ఎవరు లెక్కేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు 900. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎంత ఉంది? 900 ఉన్నాగా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ 900 అనేది బండ లెక్క. అంటే 900 1000 మంది అనేస్తే ప్రజలందరూ కూడా 100 కోట్లు ఇంకే ఖర్చు పెట్టే వలన ఒక వ్యక్తి భద్రత కానీ చర్చ వచ్చినప్పుడు మనకు కూడా లెక్కలు తీస్తారు. కాబట్టి ఈ సంఖ్య అనేది ఇక్కడ అది కరెక్ట్ కాదు. ఒక సంఖ్య Z+ కేటగిరీకి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు అది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి పోతా ఉంటుంది. అవన్నీ ఆయన ఖాతాలో వేయలేదు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 920 మందిని కల్పించాడు. నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థ్రెట్ ఉన్నప్పుడు ఏ రకంగా భద్రత ఉందో ఆ రకమైన భద్రత ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఇప్పుడు కోర్టుకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే చెప్తున్నారో 900 మందిని కోర్టుకి చెప్పచ్చు. 900 అవసరం అండి, ఆయన కోరుతున్నాడని ఎందుకు చెప్పలేదు? ఉదాహరణకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం సంబంధించి ఏదో అడిగేటప్పుడు నాకు తెలిసి కోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పి నేను సమాచారం తెలుసుకుంటానంటే మధ్యాహ్నానికి ఏదో వాయిదా వేసినట్టున్నారు. అంటే పాయింట్ ఏంటి? ఆ సమాచారం లేదు. మరి ఇంతకాలం దబాయించి ఏం మాట్లాడినారు? రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లు 2 ఫ్లోట్లు ఉన్నాయి, నువ్వు తీసుకోకుండా ఎక్కేసినావు, అన్ని ఉన్నాయని మాట్లాడినారు. పబ్లిక్ గా చాలా మాట్లాడతారు. ఇప్పుడు కోర్టుకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు కోర్టులో కేసే నాకు సెక్యూరిటీ తగ్గించారు, బుల్లెట్ ప్రూఫ్ తగ్గించేశారు, ఇవన్నీ బయట మాట్లాడినాడు, కోర్టులో కేసేసినాడు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ తెలుసుకుంటానంటే ఆ రికార్డుగా చెప్పాలి. మరి చెప్పొచ్చు కదా 925 మంది భద్రత అడుగుతున్నాడండి మాజీ ముఖ్యమంత్రి అండి, ఇన్ని కోట్లు అవుతుందండి, ఇది అవసరమా అని అడ్వకేట్ జనరల్ చెప్పవచ్చు కదా. చెప్పలేదు. ఆ సంఖ్య తప్పనే మీరు చెప్తుంది, రికార్డుగా వేరేగా ఉన్నాయన అనేది చూడాలి. కాబట్టి 900 అనేది ఒక బండ సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంఖ్య ఉండాలో నేనైతే చెప్పను, కోర్టు కూడా అది చెప్పదు. అడ్వకేట్ ఇది మన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఉండే వింగ్ నిర్ధారిస్తుంది ఆయనకి ఎలాంటి థ్రెట్ ఉంది, దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎంతమంది కావాలి, ఎంత థ్రెట్ ఉంది, ఎంత భద్రత కావాలి. ఇదే ప్రామాణికం తప్ప ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు టెక్నికల్ అవునా కాదా ఇది అసంబద్ధమైన వాదనలు. బయట జరుగుతుందంటే రాజకీయ వాదన. సెక్యూరిటీ అడుగుతున్నాడు కాబట్టి ఏం మెసేజ్ వెళ్తుంది? సాయి గారు ఏదో అధికార పార్టీ ఏదో ఇబ్బంది పెడతామని జగన్ అని ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. దాని కౌంటర్గా ఏం చేస్తారు? ఈయన 950 మంది కావాలన్నా ఆయనకి. రెండు బయట పోవడానికి ఇబ్బంది. బయట పోవడానికి 900 లేదు, ఒకరున్న పోవచ్చు, 900 కూడా పోలేడు కొన్ని సందర్భాల్లో. అంటే అది కరెక్ట్ కాదు. ఇది బయట జరుగుతుంటే రాజకీయం, కోర్టులో జరిగిపోయేది వాస్తవాలు అంటే బహుశా ఈ రోజు రేపు కోర్టు తీర్పిస్తుంది. సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు వేసిన జగన్ బెయిల్ పిటిషన్ రద్దు సందర్భంగా 10 సంవత్సరాల నుండి ఈ కేసు ముందుకి పోలేదు, ఏమీ జరగలేదు, డిశ్చార్జ్ పిటిషన్లు న్యాయమూర్తుల మార్పుతో నడుస్తోంది అన్న విషయం తెలిసి స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి గారే షాక్ తిన్నారు. చివరికి అర్జెంటుగా అసలు ఆ సిబిఐ లాయర్ను వచ్చి పిలిపించి మాట్లాడమన్నారు, వాదించమన్నారు అన్నటువంటి పాయింట్ ఇవాళ హైలైట్ అయినటువంటి అంశం. అంటే అది ఒకటి ఉంది. ఇంకోటి కూడా మీరు డిక్టేట్ చేయలేరు ఏదో అంటున్నట్టు రఘురామకృష్ణరాజు గారిని, అంటే దీని ఒకటే వచ్చి ఇట్లాంటి చర్చగా నడుస్తుంది. నా పాయింట్ ఏంటంటే కోర్టు ఏం చెప్తుందో చూడాలంటే కోర్టులో లాయర్కి జడ్జికి మధ్య జరిగే వాదనలన్నీ కూడా జడ్జిమెంట్లో ఉండవు. ఒక సందర్భంలో నాకు గుర్తు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వాడి చర్చ జరిగినప్పుడు జడ్జి గారు అడుగుతున్న ప్రశ్నలు మీరు జడ్జిమెంట్లో పెట్టండి అని అడిగాడు లాయర్, మన అడ్వకేట్ జనరల్. అంటే ఆ వ్యాఖ్యలు మీరు ఏదైతే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో జడ్జిమెంట్లో పెడతారా అని అడిగినట్టు అది పెద్ద వివాదంగా నడిచింది ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మరి ఇప్పుడు వ్యాఖ్యలు బట్టి నిర్ధారించలేవు. అయితే పాయింట్ ఏంటంటే ఎవరిని అడుగుతాం? ఇప్పుడు ఉదాహరణకు కోర్టు నేను వాయిదా అడుగుతాను సాయి గారు ఒక కేసు మీద, ఒక 5 సార్లు 10 సార్లు ఇచ్చారనుకోదు, నా తప్పు ఎట్ట అవుతుంది? వాయిదా అడిగినని తప్పు అనుకుంటే మనం చెప్పలేము ఎందుకు, ఏ గ్రౌండ్ కింద ఈయన అడిగాడో, ఏ గ్రౌండ్ కింద. వాయిదా పడ్డానికి లేదా లేట్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారి కేసులకు సంబంధించి ఆయన కూడా డిశ్చార్జ్, ఆయన కూడా కొన్ని కొటేషన్లు వేసినాడు ఆ కేసుని ప్రైమరీగానే డిస్క్వాలిఫై చేయమని. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సిబిఐ కేసులో ఒక జగన్ గారి కేసులే ఇట్లా నడుస్తుందా, మొత్తం రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి కేసులు ఇట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు జగన్ గారి కేసు ఎందుకు బయటకు వచ్చిందంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాడు కాబట్టి చర్చనీయాంశమైంది. మీరు రాజకీయ నాయకులందరిది తీస్తే లేదా హై ప్రొఫైల్ కేసులు ఉన్న వాళ్ళు చూస్తే ఆ మాటకు వస్తే సాధారణ వ్యక్తుల కేసులు కూడా, మనం సాధారణ వ్యక్తి ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీ కేసులో 307 పడితే 5 ఏళ్ళు తిరిగాం కోర్టుకు, ఏమీ తేల్చలేదు, ఏ విధంగా కొట్టేసినారు 5 ఏళ్ళ తర్వాత. క్యాబినెట్ ఏదో తీర్మానించి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యుత్ పోరాటం కేసు 5 ఏళ్ళు తిరిగినాం, 6 రోజులు కొట్టేసినారు. ఈ టైం అంతా వేస్టే కదా. 5 ఏళ్ళు పట్టిందా అంటే ఎందుకు పట్టిందో మాకు తెలియదు. వాయిదాలు పోవడం రావడం, వాళ్ళు మమ్మల్ని ఏం అడగలా, మేమేం చెప్పలా, ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదని వాయిదాలు వేస్తున్నారా, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మాకు తెలిసి వాయిదాలు మేము లోకల్ కోర్టుకి వెళ్తే ఆ జడ్జిలకు వాయిదాలు వేయడమే సరిపోతాం.
కొన్ని వందల మంది ఉంటాయి, ఏది విచారించలేరు. విచారిస్తే వాయిదాల కోసం వందల మంది ఉంటారు. ప్రతిరోజు ఇదే పంచి అంటే ల్యాక్ ఆఫ్ సిస్టమ్, అంటే సిబ్బంది వల్ల జరుగుతుందా, జడ్జిలు తక్కువ వల్ల జరుగుతుందా, దానికి ఏదో ఆల్టర్నేట్ చూడాలి. కాబట్టి జనరల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కాకుండా కరెక్ట్ సొల్యూషన్ గురించి సుప్రీంకోర్టు తీర్పిస్తే మంచిది. రైట్. ఈవేళ క్యాబినెట్ తీర్మానంలో ప్రధానమైనటువంటిది జనాభా అన్నటువంటి గతంలో తీసుకొచ్చినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో, అధిక సంతానం ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల అనర్హత వేయడం పోటీకి, ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. దీన్ని ఎలా చూడాలి? జనాభా నియంత్రణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఏదైతే ఆలోచించేస్తుందో, సరే చట్టం ఏం చేస్తారు, ఇద్దరు ముగ్గురు అనేది పక్కన పెడితే వాళ్ళ ఆలోచనని నేను స్వాగతిస్తున్నాను. అయితే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. బహుశా ఈ మాట అంటే నన్ను అందరూ రేపు మన ఛానల్ చూసిన తిడతారు. అందరూ జనాభా తగ్గించుకోవాలంటే మీరేది పెంచమంటారు, ఇది చంద్రబాబు ఏది చేసి తిట్టేవారు ఉంటారు రేపు కావాలంటే చూడండి. పాయింట్ ఏంటంటే, నేను కొంత పాపులేషన్ స్టడీస్ అంటే ఇప్పుడు కాదు, గతంలో ఒక సందర్భంలో ఇలాంటి చర్చ వచ్చినప్పుడు పాపులేషన్ స్టడీస్ డిపార్ట్మెంట్, పాపులర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీలో వాళ్ళతో కొంచెం స్టడీ చేస్తే అర్థమైంది సాయి గారు. ఇప్పుడు ప్రధానంగా పారిశ్రామిక దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య రాబోయే 10-15 ఏళ్ళ తర్వాత సీరియస్గా ఎదుర్కోబోతా ఉంది. అంటే జనాభా తక్కువని కాదు, యూత్ తగ్గిపోతుంది. యూత్కి, ముసలి వాళ్ళకి, మధ్య వయస్కులకి మధ్య ఇన్బ్యాలెన్స్ వస్తూ ఉంది. ముఖ్యంగా డెవలప్మెంట్ కంట్రీలో అనేది ఆ డిపార్ట్మెంట్ అంటే యూనివర్సిటీ అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు స్టడీ చేసి వచ్చిన రిపోర్ట్. కారణం ఏంటంటే, అభివృద్ధి చెందిన తెలివైన వాళ్ళు ఏం చేస్తుంటారు, జనాభా తక్కువ ఉండడం అనేది, జనాభా ఎక్కువైపోవడం వల్ల భారతదేశంలో అధిక చైనా కావచ్చు, మనం కావచ్చు, కొంత ఆందోళన చెంది జనాభా నియంత్రణ కోసం చైనా అయితే స్ట్రిక్ట్ రూల్స్ పాటించింది, మనం కూడా కొన్ని చట్టాలు చేసాం. అదే చైనా ఈరోజు అప్పుడు తగ్గించుకుంటే జనాభా ఏదో ప్రోత్సాహాలు ఇచ్చేది, ఇప్పుడు ఇద్దరిని పెంచుకుంటే ప్రోత్సాహాలు ఇచ్చే వరకు వచ్చింది. అది ఇప్పుడు ఏమైనా చైనాలో జనాభా తక్కువ ఉంది, ఇప్పుడు కూడా ప్రపంచంలో నెంబర్ 1. రేపు భారతదేశంలో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో, పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశాల్లో మనకన్నా ముందు జనాభా నియంత్రణ కోసం ఇట్లాంటి పద్ధతులు పాటించారు తగ్గించుకోవాలని. అందువల్ల ఏమైంది అంటే, ఇంకో సందర్భంలో ఇంకొక లెక్క కూడా ఏముందంటే, ఈ ఈ ముసలి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది, తప్పని కాదు. ఆరోగ్య సూత్రాలు పెరగడం, హెల్త్ కండిషన్ పెరగడం వల్ల అది ఎక్కువ, అంటే మరణాల రేటు ఆ రోజు కన్నా బాగా తగ్గుతా ఉంది. అంటే వయసు ఇంకా 80 ఏళ్ళు 90 ఏళ్ళు నిజ జీవితం పెరుగుతా ఉంది. ముసలి వాళ్ళు పెరుగుతున్నారు, వీళ్ళు రెస్ట్ తీసుకునే వయసు 60 ఏళ్ళ తర్వాత. ఎవరైతే ఉత్పత్తిలో కీలక పాత్ర వస్తుందో ఆ యూత్ తగ్గిపోతా ఉంది. ఇది ఇన్బ్యాలెన్స్ అయితే ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో ఇండియాకి ఎక్కువ మంది వాళ్ళకి యూత్ బాగుండడం ఒక కారణం ఉంటుంది. కానీ ఇదే సిస్టమ్ కొనసాగితే 15 ఏళ్ళ తర్వాత మనకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళు ఎక్కువయ్యి ఇది తగ్గిపోతుంది అనేది ఒక ఆందోళన. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, మళ్ళీ యూత్ పెరగడం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్న భారతదేశ జనాలు ఇది కరెక్టా అనే చర్చ కూడా నడుస్తుంది. కానీ చైనా మాత్రం ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని జనాభాని పెంచే పని అని కాదు, గతంలో ఉన్న రిలాక్సేషన్ తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు 2-3 పెడుతున్నారు. అట్లా బహుశా చంద్రబాబు గారు కొంచెం ఈ విషయంలో చాలా అడ్వాంటేజ్ కదా, ప్రపంచానికన్నా ముందు చెప్తుంటాడు కాబట్టి. ఆయన చెప్పేసరికి కొంతమంది ఎట్టకారంగా అవుతున్నారు. వైసీపీ కూడా అప్పుడే స్టార్ట్ చేసినట్టు జనాభా పెంచుతారని. నేనేమంటానంటే, జనాభా పెంచడం కాదు కానీ ఈ పాయింట్ కరెక్ట్ చంద్రబాబు గారిది. అయితే వైసీపీ కూడా ఒక డిమాండ్ చేయొచ్చు, ఎందుకు ఈ జనాభా తక్కువని వస్తుంది, పేదరికమని వస్తుంది కదా, కాబట్టి అమ్మఒడి అందరికీ ఇమ్మని చెప్పి ఆయన స్లోగన్ డిమాండ్ చేస్తే సరిపోతుంది తప్ప దాన్ని ఎటకారం చేయాల్సిన అవసరం లేదు. నా పాయింట్ అయితే ఆ క్యాబినెట్ ఆలోచనని నేనైతే సమర్థిస్తాను. రైట్. ఈవేళ నిన్న చంద్రబాబు గారు రివ్యూ చేసినటువంటి సందర్భంలో, కలెక్టర్లతో రివ్యూ చేసిన సందర్భంగా ఏదైతే రేషన్ వెహికల్స్ అన్నటువంటిది అనవసరంగా పెట్టారు, 500 కోట్ల రూపాయల దాకా వృధా అవుతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇక్కడ దాని పరిస్థితి ఏమవుతుంది, రేషన్ వెహికల్స్ తీసేయబోతారా, దానివల్ల దాని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి కిస్తీల పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు 2 లక్ష్యాలు ఉంటాయి. ఆ పథకం ద్వారా కొంత ఉపాధి వస్తుంది, అంటే దాన్ని నిర్వహించే వాళ్ళు, ప్రభుత్వం అంటేనే జాబ్ క్రియేషనే కదా చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అవసరం లేని, అంటే దాని అవసరం లేకపోయినా కొంత సృష్టించైనా జీతాలు కొంత సృష్టించి ఖర్చు పెట్టే అవసరం ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఉత్పత్తి, ప్రభుత్వం యొక్క డబ్బులు బదిలీ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ వెహికల్స్ యొక్క అవసరం ఉందా అనుకున్నప్పుడు చాలా చోట్ల అంత అవసరం లేదనిపించే రేషన్ షాపులు ఉన్నాయి. అదనంగా ఈ వెహికల్స్ ఇంటింటికి పోయి ఇవ్వవలసిన అవసరం ఉందా అనే చర్చ కూడా అక్కడక్కడ నడుస్తుంది. అప్పుడు కొన్ని గ్రామాల్లో అవసరం ఉంటాం, కొన్ని గ్రామాల్లో కొంతమందికి, అంటే ఆ ఇంటిలో ఉన్నట్టు వయసు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, ఇట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా మైనర్ గా ఉంటుంది. మైనర్ కోసం అందరికీ ఉపయోగించాలి. ఒక 10% ఒక గ్రామంలో 200 ఇంట్లో 5 ఇంట్లో 10 ఇంట్లో ఉండే సమస్య కోసం 180 ఇండ్లకి ఇట్లా ఇవ్వాలన్నా అనే చర్చ వస్తుంది. అప్పుడేం చేయొచ్చు,
అవి తగ్గించేసి 2-3 గ్రామాలకో 4 గ్రామాలకో ఇవ్వచ్చు. ఇట్లా ఆలోచన చేయొచ్చు. లేకపోతే అట్లాంటప్పుడు కూడా ఏం చేయాలంటే ఇప్పుడైతే ఏదైతే దీని ద్వారా కొంత ఉపాధి అవకాశం ఉంది, దానికి ఆల్టర్నేటివ్ అయితే చూపించాలి. ఎందుకంటే మనం ఉపాధి కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత కదా, కొన్ని ఉద్యోగాలు కూడా సృష్టిస్తాం కదా కొన్ని సందర్భాల్లో, ఆ యాంగిల్ దాన్ని చూడాలి. అట్లా వాలంటీర్ల విషయంలో కూడా ఇప్పుడు వాలంటీర్ల పని గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్నారు కదా, వాలంటీర్లు కూడా కొంత తగ్గించాలి, 50 మందికి అంత అవసరం లేదనే చర్చ కూడా నడిచింది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ వెహికల్స్ విషయంలో 10-20% అయితే నీడ్ ఉంది, మెజారిటీ పర్సన్స్ నీడ్ లేదు. ఆ వెహికల్ ఇంటికి పోయి సరుకులు ఇవ్వాల్సినంత రేషన్ షాపులు ఉన్నాయనేది ఒక వాస్తవం. దాన్ని తగ్గించేటప్పుడు రెండూ ఉండాలి. ఆ 10% ఎట్టా రికవర్ చేస్తారు, దానికి ఎవరు ఎత్తుకు ఇవ్వాలి. అలాంటప్పుడు తగ్గించి ఒక 4-5 గ్రామాలు కలిసి ఒక వెహికల్ ఇస్తారా, అట్లా చేయొచ్చు. లేదా ఆ వెహికల్ ఎంతమంది తగ్గించినా అల్టిమేట్ గా వాళ్ళకి ఆ వెహికల్ ఇంకోటా కాదు, కానీ ఆల్టర్నేటివ్ కూడా ఆ యూత్ కి చూపించాల్సిన బాధ్యత కూడా ఈ 2 యాంగిల్ ప్రభుత్వం తీసుకొని చేయగలిగితే బెటర్. రైట్. అంటే అలా సాధ్యం అవుతుందా ప్రభుత్వానికి? ప్రభుత్వం అంటే మనకు ప్రభుత్వం వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా, ఈ పని కాకపోతే ఇంకో పని ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ఆలోచన చేసినాడు, 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే ఏదో కొంతమందికి చేసి పంపించేసే బదులు ఒక దాదాపు 3 లక్షలు 4 లక్షల మందికి దాదాపు ఒక వాళ్ళంతా నిరుద్యోగులే కదా, వాళ్ళకి ఇంకో 2,000 పెంచి సామాజిక బాధ్యత కల్పించాడు. సామాజికంగా వాళ్ళకి ఒక పని కల్పించాడు. అది మంచిదే కదా. ఆయన ఉద్దేశం డోర్ డెలివరీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం నిరుద్యోగ భృతి చంద్రబాబు గారు 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అందరికి ఇస్తాడా, 20 లక్షల మందికి ఇస్తా నాకు తెలియదు. ఆ 20 లక్షల మందికి 3,000 ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే 3,000 ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో పెడదామా, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చి కొత్త పనిని సృష్టిద్దామా అని కూడా ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఆ యాంగిల్ చూసినప్పుడు వీళ్ళకి ప్రభుత్వం వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఈ పని కాదు ఇంకో పార్టీ ఇప్పుడు మనకు రేపు మద్యం పాలసీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ షాపులన్నీ తీస్తే అక్కడ ఒక సమస్య వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం అక్కడ పనిచేసినట్టు కొన్ని వేల మందో లక్షల మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మద్యం పాలసీ కొత్త చేసుకోవచ్చు, కానీ వాళ్ళని ఎట్లా ఆలోచన దాంట్లోనే పెట్టుకుంటారా లేదా ఇంకో చోట అవకాశం చూడాలి. అంటే గవర్నమెంట్ అది వ్యాస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రభుత్వం దగ్గర వాళ్ళు పని చేయకుండా జీతాలు తీసుకునే ఉద్యోగం అయితే అవసరం లేదు, కానీ వాళ్ళకి ఇంకో రూపాయలైన పని చేయించే పని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాలి, దాన్ని ఆలోచించాలి ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ఇక ఉంటుందనుకుంటున్నారా, అయిపోయినట్టే అనుకుంటున్నారు దాని పరిస్థితి? నేనైతే ఉండదని అనుకుంటున్నాను. దానికి 2 కారణాలు. ఒకటి, వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వం ప్రతి రూపాయి అంటే దీనికి అయ్యే కొంచెం ఖర్చు అంతే, ఇప్పుడు ప్రతి రూపాయి మిగిల్చుకునే పనిలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ ప్రభుత్వం అనుకున్న బడ్జెట్ యొక్క కెపాసిటీ తగ్గడం, వాళ్ళకున్న అవసరాలు, రాజకీయ అవసరాలు కావచ్చు, రాజకీయ అవసరాలు అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్ట్, ఇవేం పరిస్థితి కనపట్లేదు కాబట్టి ఎక్కడ రూపాయి మిగిలినా మిగిల్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ మాటకు వస్తే ఇంకో మాట అనొచ్చు కొంతమంది, దుర్వినియోగం జరగట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ టెక్నికల్ గా అక్కడ ఉంది కాబట్టి ఆ పని సచివాలయ సిబ్బంది చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. రెండోది, వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని నేను అన్నగానే వైసీపీ గవర్నమెంట్ లో నియమించిన వాళ్ళు, అది కూడా ఒక కింద చర్చనీయాంశం ఉంటుంది. వాళ్ళు అంతా వైసీపీని మనం అనేది పెట్టుకోవాలనే ఆలోచన కింద నుంచి ప్రెజర్ ఉంటుంది. వాళ్ళ అవసరం ఏరే వాళ్ళు తీర్చేస్తున్నాడు, ఒక విమర్శ వస్తుంది. వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పి అన్యాయం చేసేసినారు, ఉద్యోగాలు 10,000 ఈకపోగా ఉన్నది కూడా బీకేసినారు అనే విమర్శ వస్తుందనే అది మాత్రం ఉంటుంది తప్ప అదర్ దెన్ తగ్గించుకునే ఉద్దేశం ఉండడం రాజకీయ కోణం ఇవేవి చూసినా నాకైతే వాలంటీర్ సిస్టమ్ కొనసాగుతుందే నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే స్పష్టత ఇవ్వట్లేదు, వాళ్ళకి జీతాల సంబంధి అట్లాగే ఉంది. వాళ్ళంతటా వాళ్ళు పోతారని చూస్తున్నారా, లేకపోతే వాళ్ళుగా ఇక్కడ కమిట్ అవుతారు, ఏదన్నా పార్టీ వైపు కాకుండా మేము ప్రభుత్వానికి పనిచేస్తామని లాయల్టీగా ఉంటామని చెప్తే చేద్దామని చూస్తున్నారా? నేనైతే 3వ పాయింట్, లాయల్టీగా ఉంటామని నిరూపించుకోవడం వ్రతం అనేది ఎవరి దగ్గర ఎవరు నిరూపించుకుంటారులే, కానీ అది జరుగుతుందని నేను అనుకోను. నా పాయింట్ ఆఫ్ వ్యూ జైలు అనేది అయితే ఇక్కడ ఎట్లా తీసేస్తారు స్పష్టత. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇస్తాడు స్పష్టంగా చెప్తున్నాడు. దీని అట్లా అంత స్పష్టంగా దీన్ని చెప్పలేడు, ఇది రివర్స్ కదా. ఇప్పుడు వర్షించే విషయం అయితే స్పష్టంగా చెప్తాడు, ఇది ఇండైరెక్ట్ గా చేయాల్సిన పని. ఎందుకంటే నాకు తెలిసి మే 31 వరకు జీతం ఇచ్చేస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి వాళ్ళు పని పెడితే కదా వాళ్ళకి జీతం ఇచ్చేది. రెండోది వాళ్ళు రెన్యువల్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం వాలంటీర్ సిస్టమ్ మీద పెడతారన్నాడు. అంటే అర్థం ఏంటంటే జూన్లోనో జూలైలోనో వాళ్ళు రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేస్తేనే వాళ్ళ పని ఉన్నట్టు. ఇలా రెన్యువల్ చేయకపోతే తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనరరీ ఎంప్లాయీస్ కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి రెన్యువల్ చేయకుండా ఆపేస్తారు అంతే తప్ప వాళ్ళు తీసేయడం ఇంకా మేము పెట్టుకోమని చెప్పడం దానిపైన చర్చకి ప్రభుత్వం సిద్ధం కాదు. కానీ ఆచరణలో వాళ్ళు ఉంచుకోకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తారు. రైట్. కొత్త మద్యం పాలసీ, అన్ని రకాలైన బ్రాండ్లు, దేశంలోని అత్యుత్తమమైన బ్రాండ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తామన్నారు. అలాగే కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 1 నుండి తీసుకొస్తామంటున్నారు. ఎలా ఉండే అవకాశం ఉంటుంది?
అంటే ఇప్పుడు రెండు రకాల చర్చ నడుస్తుంది. పాత సిస్టమే బాగుందని తెలుగుదేశం అగ్రనాయకుల టాప్ 1, 2, 3, 4 అనుకున్నట్టుగా ఒక మాట విన్నాను. ఇదేదో బాగుంది, మళ్ళీ ఇప్పుడు అందరికి ఇచ్చి సెంట్రలైజ్డ్ కాకుండా చేసుకోవడం అంత పెద్ద ఉపయోగం లేదు ఇక్కడ అని పై నాయకత్వం అనుకుంటా ఉందని, కింద మాత్రం పాత పద్ధతి రావాలి ఎందుకంటే మాకు కూడా ఒక షాప్ వస్తుందని కిందోళ్ళు. అంటే తెలుగుదేశంలో కిందోళ్ళకి పైన వాళ్ళకి మధ్య ఫస్ట్ టైం గ్యాప్ వస్తూ ఉంది. మద్యం షాపులు కానీ పాత సిస్టమ్ అంటే జగన్ గారి సిస్టమ్ కాకుండా పాత సిస్టమ్కి వస్తే అప్పుడు ఏమవుతుంది, మన తిరుపతిలో ఒక 50 షాపులు ఉంటే ఎల్లయ్యకో పుల్లయ్యకో ఒకరికొకరు షాప్ తీసుకొని ఏదో దాంతో నడవచ్చు వ్యవహారం, బండిని రాజకీయ బండి నడవచ్చు అని వీళ్ళు కింద వాళ్ళు అనుకుంటున్నారు. నీకు ఇది నాకు ఇది ఆల్రెడీ పంచుకుంటున్నారు. వాళ్ళకి ఒక భయం కూడా ఉంది. జగన్ గారు సృష్టించే సిస్టమ్ వాళ్ళంతా సెంట్రలైజ్డ్ కదా, కొనడం తీసుకోవడం అంతా సెంట్రలైజ్ అయిపోయింది. కాబట్టి సెంట్రలైజ్ అయిపోయింది బెటర్గా ఉంది, మనకే ఉంటాయి మంచి చెడ్డ అయినని పైన వాళ్ళు అనుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఏది జరుగుతుందో తెలియదు ఫస్ట్ పాయింట్. అయితే ఒకటైతే జరిగే అవకాశం ఉంది. అదేంటంటే బ్రాండ్స్ కొన్ని నేను తెలంగాణ నుంచి ఒకటి కారులో వచ్చినప్పుడు మహబూబ్ నగర్ సర్కిల్ అంటే తెలంగాణ సర్కిల్, ఆంధ్ర సర్కిల్, కృష్ణా జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కానీ కొన్ని సందర్భాల్లో ట్రైన్స్ హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళు 1, 2 హైదరాబాద్ నుంచి పట్టుకొస్తున్నారు. రేటు కన్నా నేను ప్రధానంగా చూస్తూ ఉండేది అన్ని బ్రాండ్లు లేవు. ఇప్పుడు విశాఖపట్నంలో ఒడిశా బార్డర్ అనేది ఒకటి ఉంది చర్చ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆ రీత్యా చూసినప్పుడు అన్ని బ్రాండ్లు అయితే అలౌ చేసే పని అయితే ఇదొక్కటి మాత్రం కొత్త మార్పు 100% వస్తుంది. అది 1వ తేదీ 2వ తేదీ నాకు తెలియదు కానీ అన్ని బ్రాండ్లు అలౌ చేయడం మాత్రం జగన్ గారి పరిపాలనకు భిన్నంగా ఉండొచ్చు. ఫస్ట్ జగన్ గారికి కొనసాగించినట్టుగా అదే విధానం కొనసాగించి సెంట్రలైజ్డ్ యాక్టివిటీ చేస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ కింద నాయకులు కోరుకుంటున్నట్టు కింద వాళ్ళకి కూడా షాపులు వచ్చేట్టుగా చేస్తారా? ఈ రెండే షాపులు కింద వాళ్ళకే మొత్తం పైన వాళ్ళకే, ఇది తప్ప పెద్ద మార్పు ఉండదు. ఒక మార్పు మాత్రం గ్యారంటీగా ఉంటుంది, అది అన్ని బ్రాండ్లు వస్తాయి. అంటే మద్యం అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చి అదే సందర్భంలో డీ ఎడిక్షన్ సెంటర్ లాంటిది పెడితే ఆటోమేటిక్గా మద్య నియంత్రణ జరుగుతుంది నిషేధానికంటే అని నమ్ముతున్నారు. నేను ఖచ్చితంగా మద్య నిషేధాన్ని నేనైతే కోరుకోవట్లేదు. మద్య నిషేధం జరుగుతున్న అంత సులభం కూడా కాదు. ఒక సామాజిక రుగ్మతగా మారిపోవడం మాత్రమే మనం చూస్తున్నాం సాయి గారు. మనం అంటే మీరు కాదు, సమాజం. మీరు హైదరాబాద్లో మీరు హైదరాబాద్లో బాగా తెలుసు కాబట్టి ఏ షాప్కి మనకు ఈ హోటల్స్కి వెళ్తే మద్యం రిలేటెడ్ హోటల్స్కి వెళ్తే అడంతా యూత్ ఉమెన్ అందరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. మద్యం ఇప్పుడు వ్యసనమే కాదు, ఫ్యాషన్ కూడా మారిపోయింది. ఫ్యాషన్గా మారిపోయిన తర్వాత దాన్ని ఎట్లా తగ్గిస్తాం? కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతుంది డిఅడిక్షన్ సెంటర్స్ అనే కాదు, అది ఎవరైతే తెలియకుండా బాధితులు అయిపోయిన వాళ్ళు అక్కడ కూర్చోబెడతారు. ఒక ఫ్యాషన్గా మారిపోయిన వాళ్ళని ఏం చేస్తాం? ఇది ఒక సమస్య వస్తుంది. కాబట్టి ఇట్లాంటి మల్టీ లెవెల్గా మారిపోయింది. కాబట్టి మద్యం నియంత్రణ పెట్టుకోవడం అంటే మద్యం ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం భావించకూడదు, అలాంటి పాలసీ రావాలి తప్ప మద్య నియంత్రణ వరకే పెట్టరు. మద్య నిషేధం అంటే మాత్రం ఆచరణలో ఇప్పట్లో సాధ్యం కాదు. ఎప్పట్లో సాధ్యం అవుతుంది చెప్పండి? మద్య నిషేధం సాధ్యం కాదు. మద్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవడం, మీరు డిఐడి సెంటర్లు పెట్టడం, చైతన్యాన్ని కలిగించడం, ఈ ఫ్యాషనిటిక్ గా మారుతున్న పరిస్థితి అర్బన్ ఏరియాలో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోతా ఉంది. అందరూ ఇప్పుడు 10 మంది పోతే ఇప్పుడు ఒకప్పుడు తాగేవాడు నామూషి పడతా ఉన్నాడు. అంటే ఒకడే ఉంటాడు, 2, 3, నలుగురు తాగరు. ఇప్పుడు నలుగురు తాగుతున్నారు, ఒకడే ఇబ్బంది పడుతున్నాడు తాగలేక. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఫ్యాషన్ గా మారింది. కాబట్టి ఖచ్చితంగా నియంత్రణ బెటరు తప్ప నిషేధం ఆచరణలో సాధ్యం కాదని నేను నమ్ముతాను. అంటే బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు లాంటి పాత విధానం బెటరా, లేకపోతే ఇప్పుడు కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటి చోట్ల హోమ్ డెలివరీలు చేస్తున్నారు, అట్లాంటిది బెటరా అన్నటువంటిది ఏదన్నా ఆలోచన ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కొత్తగా నేను తిరుపతిలో ఒక హోటల్కి వెళ్తే లాంగ్ బ్యాక్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక దాంట్లో మళ్ళీ మా ఫ్యామిలీ ఏంటి మళ్ళీ ఆ ఫ్యామిలీ అంటే అది మందు అంటే హోటల్లోనే భార్య భర్త కుమారులు పిల్లలు తాగుతా అని సెంటర్. అది అంటే తాగే భర్త ఉన్నాడు అనుకోండి, తాగే భర్త ఉన్నప్పుడు భార్య పిల్లలు పక్కన ఉంటే వాడు తక్కువ తాగుతాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్ అట. అదేనా లేకపోతే మిగతా ముగ్గురు కూడా లాగదామన్న దాంట్లో అంటే ఇది నమ్ముతారా జనం అన్నాను. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత అదే హోటల్కి వెళ్తే అది కితకితలాడతాం. అంటే పాయింట్ ఏంటంటే ఇది కొత్త, ఇది ఇంకా దీని మీద ఇంకా మనం పరిశోధన చేయాల్సిందే, తెలియదు. కానీ మొత్తం మీద డోర్ డెల్ ఏది కరెక్ట్ అయినా సరే ఈ బెల్ట్ షాపులు ఒక అంటే ఇండివిజువల్ గా ఇంట్లోనో, ఇప్పుడు చాలా ఇళ్ళలో కొంచెం పెద్ద వాళ్ళ ఇల్లు కూడా బార్ లాగా రూమ్ లాగా పెట్టుకుంటున్నారు. కొంత బాగా డబ్బులున్న వాళ్ళు ఒక రూమ్ లో మందులు కూడా పెట్టుకుంటున్నారు. ఫ్యామిలీ కూడా అలౌ చేస్తా ఉంది. కారణం ఏంటంటే బయట పోతే విచ్చలవాడు తాగుతాడు అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇది మరీ ఢిల్లీ లాంటి పెద్ద అర్బన్ ఏరియాలో ఉంటుంది. హైదరాబాద్లో అది రావచ్చేమో, రేపు విశాఖపట్నం రావచ్చేమో, ఇప్పుడు తిరుపతి లాంటి చోట్ల అది ఆచరణలు ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, టైం తీసుకోవచ్చు. ఏదైనప్పటికి కూడా రాబోయే కాలంలో తగ్గించేదానికి ఇది జరుగుతుంది. ఇది ఏదో జాగ్రత్త కోసం అంటున్నారు కానీ ఇది అంటుకుంటా ఉంది.
ఇప్పుడు ఇంట్లో భర్త తాగుతుంటే కొంతకాలం మీద ఇద్దరు కలిసి తాగడం అంటే చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ పిల్లలు కూడా అలవాటు పడితే మళ్ళీ ఇంకేం చేయలేము. కాబట్టి ఇది ఈ సౌకర్యం కోసమా, జాగ్రత్తల కోసమా మద్యం విషయంలో చేస్తున్న ప్రతి చర్య వికటించి పెరగతాం తప్ప తగ్గట్లేదు. కాబట్టి దీనికి ఏదో ఎక్కడ ఆగుతుందో ఎక్కడ ఏంటో తెలియదు, కానీ ఇది వేరే రకమైన పరిశోధన చేయాల్సిందే. రైట్. ఒకటి తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు, మొన్న సుబ్బారాయుడి హత్య, లేకపోతే కృష్ణా జిల్లాలో దాడి, ఇలాంటి సంఘటనల మీదన జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ విషయంలో ఒక మాట అయితే నేను చెప్పదలుచుకుందంటే, మన లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ దారి తప్పుతా ఉంది, దారి తప్పిందని నేను అనుకుంటున్నాను. రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏంది లోకేష్ గారిది? నెంబర్ 1, గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారులు చట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడడం, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, అధికార పార్టీకి అనుకూలంగా వాడడం, దానివల్ల మేము నష్టపోయినాం. 2, అధికార పార్టీ వల్ల కూడా మేము అధికారం ఉందని విచ్చలవిడిగా మా పైన, మా నాయకుల పైన దాడులు చేయడం. ఈ రెండింటిపైన చట్టపరమైన అవసరమైతే విచారణ ఏజెన్సీ పెట్టి చేస్తాను అని లోకేష్ గారు రెడ్ బుక్ డైరీ సిద్ధాంతం చెప్పాడు. దాన్ని నేను తప్పట్ను, అది జరగాలి కూడా. కానీ ఆ పద్ధతి ఉంటే పర్వాలేదు. ఆ పద్ధతులు ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్ మీద దాడి, గన్నవరంలో దాడి, వీటిపైన ఏమో జరుగుతున్నట్టుంది. అట్లా అక్కడ కూడా ఒకరిద్దరు ఎవరైనా తప్పుడు కేసులు ఉంటే అది కోర్టులు చూసుకుంటాయి. అదర్ దెన్ రాష్ట్రంలో జరుగుతుంది. రెడ్ బుక్ అనేది అర్థమైంది కానీ వాళ్ళకి ఒకటి మెసేజ్ వెళ్తుంది. అదేంటంటే, నేను అధికార పార్టీ, వాడు ప్రతిపక్షం, వైసీపీ అని కొడితే ఏం పర్వాలేదు అనే భావన మాత్రం కొంత మేరకు వచ్చింది సొసైటీలో. ఇది ప్రమాదకరం. అంటే వాడు వైసీపీ వాడో లేదా వాడు ప్రతిపక్షమో, నేను అధికార పార్టీ కాబట్టి నేను కొడితే ఏం కాదు అనే భావన మాత్రం అక్కడక్కడ వచ్చింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి దారితీస్తాయి. దేని దారితీస్తాయి? వ్యక్తిగత కక్షలు కూడా దీంతో తీర్చుకుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో కావచ్చు, నాకు మీకు గొడవ ఉంటే మీరు వైసీపీ అయితే నేను తెలుగుదేశం అంటే, సాయి గారిని నాకు పాత గొడవ ఉంది కాబట్టి తెలుగుదేశం అనే పేరు పెట్టి నేను కొట్టేస్తాను. సమస్య తెలుగుదేశం వైసీపీది కాదు. నాకు లైసెన్స్ ఒక రకంగా, అంటే నేను అధికార పార్టీ నన్ను ఏమనరు. ఇట్లాంటి దాన్ని లోకేష్ గారు కంట్రోల్ లోకేష్ గారు మీన్స్ గవర్నమెంట్ కంట్రోల్ చేయకపోతే వీటన్నిటి కారణం రెడ్ బుక్ అంటారు. అది లోకేష్ గారు ఇంకా 25-30 ఏళ్ళు రాజకీయ జీవితంలో లీడర్షిప్ వహించాలి. ఆయన మంచిది కాదు అది. ఆ ముద్ర ఒక్కొక్క నాయకు ఒక ముద్ర పడిపోతే, చంద్రబాబు గారికి హైటెక్ సిటీ, మంచి చెట్ల పక్కన పెడితే హైటెక్ సిటీ అంటే ఆయనకు ఒక ముద్ర, మంచి అడ్మినిస్ట్రేటర్ అనే ఒక ముద్ర, అది ఆయన కొన్ని సందర్భాలు గెలిపించేసింది పార్టీని. కానీ రెడ్ బుక్ అనే ముద్ర లోకేష్ గారికి తెచ్చుకుంటే జీవితకాలం ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో అయిపోతుందని కాదు, రాంగ్ మెసేజ్ కదా ఎదుగుతున్న నాయకుడికి. కాబట్టి రెడ్ బుక్ కారణంగా ఇవన్నీ జరిగిపోతున్నాయి. రెడ్ బుక్ కారణంగా అవి జరగట్లేదు. లోకేష్ గారు, చంద్రబాబు గారు చెప్తే అది జరగట్లేదు, కానీ ఇట్లా జరుగుతున్నాయి. దీనికి కట్టడి ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ ఎంతకి తగిన ఏం చేస్తుందంటే, దానికి మాకు సంబంధం లేదు, లేదా అది వ్యక్తిగత గొడవ అనే పరిస్థితి చెప్తున్నారు తప్ప, దాన్ని కట్టడి చేయడానికి ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు. నిర్దిష్టమైన చర్యలు ఏంటి? మీకు గుర్తుంటే నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి వెంకటరెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎంఆర్ఓ విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తే అధికార పార్టీ అని చెప్పి అరెస్ట్ చేసినారు. ఎంత కేసు పెట్టారు అనేది పక్కన పెట్టండి, ఒక సిగ్నల్ అది. అట్లాంటి సిగ్నల్ ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. ఎక్కడైనా 1-2 అరెస్ట్ చేసి కేసులు పెట్టాలి. కేసులు పెట్టి సీరియస్ యాక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఏ కేసులు? ఇప్పుడు ఉదాహరణకు ఆయన వినుకొండలో పెట్టారు, బహుశా కర్నూలులో కూడా పెట్టారు. అట్లాంటిది పెట్టండి, మంచిదే. వాటితో పాటు ఇప్పుడు కొంతమంది ఇండ్ల మీద దాడి చేయడం, ఆ రాజశేఖర విగ్రహాలు పాల్గొట్టడం, తిరుపతి తొడ ఆఫీసు పేరు మార్చేయడం, ఇట్లాంటివి ఏదైతే చేరి వాళ్ళ మీద కేసులు పెట్టండి. 4 పెట్టండి, మొత్తం ఈ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు వ్యక్తిగత కక్షలే ఉన్నప్పుడు అది వ్యక్తిగత కక్షలుగా మారిపోతుంది. కాబట్టి రెడ్ అనేది రాంగ్ ప్రొసెస్లో వెళ్తాను, దారి తప్పింది, అది అనవసరం. రేపు ఏం చేస్తుంది? జగన్ గారు చెప్పిన సిద్ధాంతం ముందుకు వస్తుంది. జగన్ గారు ఒకటి చెప్పట్లా, ఒకటే మేము అధికారులకు వస్తే రేపు మా కార్యకర్తలు ఎంటర్ అనే ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అది జరుగుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ఒక వీడియోలో చెప్పినట్టుగా అది పెరిగే తప్ప తగ్గేది ఉండదు. ఈరోజు నేను 10 మందిని కొడితే రేపు 100 మందిని కొడతారు. అది కంటిన్యూ అవుతుంది. అమాయకులు కూడా బలైపోతారు. అట్లా జగన్ గారు చెప్పేది కూడా కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అంటే జరుగుతుంది. ఆయన చెప్పేది సిద్ధాంతం కరెక్ట్ తప్పని పక్కన పెట్టారు. రెండో విషయం, కేవలం అంతవరకు వెయిట్ చేస్తారా? ఇప్పుడు నన్ను కొడితే మీరు బెదిరిస్తే సాయి గారు బెదరతాను, ఒక్కసారి బెదిరిస్తే వెళ్తారు, 2 సార్లు మళ్ళీ కొట్టడం మొదలెట్టారనుకో, ఒకసారి కొడితే కూడా భయపడతాను, మళ్ళీ కొట్టడం కంటిన్యూ చేస్తే నేను కూడా తిరిగి కొట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడేమవుతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారిపోతుంది. అది పొలిటికల్ గా ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ 1 నెల రోజుల పాటు జరిగిన ఈ ఘటనలు మీరు ఎక్కడ ఇట్లాంటి కంట్రోల్ చేయకపోవడం వల్ల రేపు వైసీపీ నుంచి రియాక్షన్ చేయడం జర్రాని జరిగితే తప్పు ఎవరిదైనా మీరే కదా కారణం అని చెప్పి వస్తుంది. కాబట్టి లోకేష్ గారు డైరీలో ఏదైతే రెడ్ బుక్ అన్నాడో, ఆయన చెప్పిన రెడ్ బుక్ అమలైతే ఈ రాష్ట్రానికి మంచిది, ఆయనకి మంచిది. ఆయన చెప్పిన రెడ్ బుక్ కాకుండా జరుగుతున్న పరిణామం అయితే ఆయన మెడకే చుట్టుకొని రాజకీయంగా ఆయన నష్టం జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి. జగన్ గారి హెచ్చరికను నేనేమి దాన్ని తప్పుపట్టలేదు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇది ఎక్కడ కంట్రోల్ కాకపోతే మాత్రం అన్నెసరీగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత రూపంలో జరుగుతా ఉంది,
ఎంత మోతాదు చూడొద్దండి. ప్రధానంగా రూపం, సిగ్నల్స్ ఏం చూడాలి రాజకీయాల్లో. సిగ్నల్స్ ఇంపార్టెంట్ కదా, అంటే ఎంతమంది జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి రెడ్ బుక్ అనేది దారి తప్పింది. అది ఆయన ఇమ్మీడియట్ దాన్ని గుర్తించకపోతే ఆయన రాజకీయంగా అంత మంచిది కాదు. అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి ఇలాంటి డిమాండ్ సహేతుకమేనా? ఈ రోజుకి నేను ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేయను. కానీ ఇది పెరిగి రేపు ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో రాంభూపాల్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, ఇట్లే ఉంటే మేము కూడా ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. అది స్టార్ట్ అయితే మాత్రం ఆ రోజు పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు అయితే పోలీసుల నిర్లక్ష్యం, అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తొందరపాటు వైఖరి, పై నాయకత్వం సరైన చర్యలు తీసుకోవాలి, అంతవరకు ఈరోజు మనం మాట్లాడచ్చు. బట్ జగన్ గారు ఒక సీరియస్నెస్ కోసం అంటే చెప్పుండొచ్చు, కానీ ఈ రోజుకి రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితి రాష్ట్రంలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు జగన్ గారు చెప్తున్నటువంటి పాయింట్లో మీరు కనుక కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళని నేను కూడా ఆపలేను అంటున్నారు. ఒక నాయకుడు ఆ మాట అనొచ్చా? మామూలుగా అయితే అనాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఇప్పుడు కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి రియాక్షన్ ఎట్టుంది, కొన్ని ఘటనల్లో సరిగ్గా లేదు. అంటే మాకు సంబంధం లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. నిజంగా మీకు సంబంధం కూడా లేకపోవచ్చు. యాక్షన్లోకి వెళ్ళే సీరియస్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు తిరుపతిలో తొడా ఆఫీసు, అది వ్యక్తుల దాడు పక్కన పెడదాం. తొడా ఆఫీస్కి మీరు అనుకుంటే రాజశేఖర రెడ్డి పేరు మార్చేసి రామారావు గారి పేరు పెట్టుకోవచ్చు, మంచి అడ్లు పక్కన పెడదాం. దానికి నేరుగా కొంతమంది వ్యక్తులు దాన్ని పక్కన కొట్టేసి ఇప్పుడు రామారావు గారి పేరు, అది చట్ట వ్యతిరేకం కదా, దానిపైన కేసు పెట్టారు అప్ప అని. ఇది కరెక్ట్ కదా. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తండ్రి మాత్రమే కదా, ఆయన వ్యక్తిగతం, ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఇల్లీగల్ కదా, దానిపైన కేసు పెట్టాలి కదా. రాష్ట్రంలో అక్కడక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా పేరు మార్చడానికి నేను సమర్థిస్తున్నాను. ఎన్టీఆర్ పేరు పెట్టడమే కరెక్ట్, కానీ అది వ్యక్తుల చేతిలో వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఇట్లాంటివి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెజర్ వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ అనలేదు. ఇప్పుడు మన రాంభూపాల్ రెడ్డి గారు అన్నట్టు మేము కూడా రియాక్ట్ కాతామంటున్నాడు, మేము కూడా ఊరుకోమంటున్నాడు. దాన్ని ఎట్లా చూద్దాం అంటే అట్లా చెప్పకపోతే వాళ్ళకు ప్రెజర్ ఉండదు. వాళ్ళ పార్టీ కార్యకర్త ఎంత రోజులు నా ఇంట బారు ఉండేది, మనం కూడా రియాక్ట్ కావాలి, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలి కదా అని కింద నుంచి వచ్చి వాళ్ళకి వస్తుంది కదా. ఇట్లాంటివి ఉంటాయి. కరెక్ట్ ఆ యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాడు తప్ప ఆయన అనాలసిన ఉద్దేశం అని ఉంటాడు నేను అనుకోను. ఆ మాట అనడానికి కూడా నేనేం పెద్ద తప్పట్ను. పైపెచ్చి ఇట్లాంటి సంస్కృతి తేవద్దని అంటున్నాడు. ఆ పాయింట్ నేను అర్థం చేసుకుంటాను. అంటే ఈ ఘర్షణలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు వాతావరణము సాల్వ్ చేయడం అది స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ చేతిలో ఉంటుందా, స్థానిక నాయకత్వాల చేతిలో ఉంటుందా? స్థానిక నాయకత్వాలు వదిలేస్తే జరగదు నేనైతే అనుకుంటున్నాను. స్టేట్ లెవెల్లో జరగాలి. ఏమి జరగాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన 2-3 ఆఫీసుల పేర్లు మార్చేసాక వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయండి. పెద్ద కేసు కూడా, జైలు కూడా, అరెస్ట్ కూడా బారు, స్టేషన్ బెయిల్ వచ్చేస్తారు. ఒక్క సిగ్నల్ ఇవ్వండి దీన్ని మేము ఒప్పుకోము అని. అంటే ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు అనివార్యంగా సాయి గారు ఆ వ్యక్తిపై కేసు పెడతారు. ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వాళ్ళు కేసు పెడతారు. కానీ జనరల్గా నేను చెప్పాను కదా, మనం తెలుగుదేశం, వాడు వైసీపీ, ఒకటి అనేవచ్చు, ఒకటి తిట్టచ్చు, లేదా మనం తెలుగుదేశం ఆడ రాజశేఖర రెడ్డి ఇంకొకరు ఫోటో ఉంటే కొట్టేవచ్చు అనే సిగ్నల్ వచ్చింది చూడు, ఇది చాలా ప్రమాదకరం. ఇది దేనికైనా దారితీస్తుంది. అలాంటి సిగ్నల్స్ని అరెస్ట్ చేయడానికి స్థానిక నాయకులు బుజ్జగించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన తొడా కేసు, నేను చెప్పినటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ కేసు 2 పెట్టేయండి ఎఫ్ఐఆర్లు, అన్ని ఆగిపోతాయి. అదొక్కటే పరిష్కారం నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ తాజాగా జరుగుతున్న పరిణామాల్లో అంటే ఒక చోట జగ్గేపేట దగ్గర కొట్టినటువంటిదో లేకపోతే ఇట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవకేషన్ వల్లనే జరుగుతోంది, వాటిని ఖండించండి ఎప్పటికప్పుడు అంటూ డైరెక్ట్ కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు చేసినటువంటి సూచన ఎలా చూస్తారు? ప్రొవకేషన్ అంటే ఆయన చెప్తుంది అంటే రాంగ్, అంటే ప్రభుత్వం ఇంటర్ప్రిట్ చేస్తే కలెక్టర్లు ఖండించండి, తప్పే ఉంది. ఖండించాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లది. అంటే వారు ఏ ఉద్దేశం చెప్పారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ పోలీసులు మమ్మల్ని కొట్టారు, ఒక ఫోటో పెడతారు, ఆ పోలీసు వాళ్ళు తప్పైతే తప్పని ఖండించాలి, కేసు కూడా పెట్టచ్చు వాళ్ళ పైన, తప్పే ఉంది. వాళ్ళు పెట్టిన తప్పే ఉంది. ఉదాహరణకు తిరుపతిలో ఒక ఎస్పీ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు, కానీ నేను ఒక ఫోటో మార్పింగ్ చేసుకుని నన్ను కొట్టాడని ఫేస్బుక్లో పెడతాను, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి నన్ను కొట్టాడు ఎస్పీ అంటాను, అప్పుడు ఖచ్చితంగా ఎస్పీ నా పైన కేసు పెట్టాలి, తప్పేం లేదు. దానికి తెలుగుదేశం వచ్చి నన్ను కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, హోంమంత్రి అనిత గారు కాబట్టి, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాను కాబట్టి నన్ను ఎస్పీ కొట్టాడని నేను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు సోషల్ మీడియాలో. చేస్తే దాన్ని తెలుగుదేశం వచ్చి కొట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ ఎస్పీనే కేసు పెట్టచ్చు కదా నా పైన. అలాంటి డైరెక్షన్ ఇస్తే మంచిది, అది ఎప్పుడు చేస్తారు. కాబట్టి ఇవన్నీ జరిగేవి ఇట్లాంటివి అని చెప్పడం కోసం ఆయన చెప్పాడేమో, కానీ
పోలీసులు ఎప్పుడైనా ఇప్పుడు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఒక తప్పుడు ఆరోపణ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందిస్తారు. ఆ ప్రభుత్వంలో స్పందించారు, ఈ ప్రభుత్వంలో స్పందించారు. రాజకీయ పరమైన అంశాల్లో కలెక్టర్లు స్పందించరు. ఏదో పాలసీ ఇప్పుడు అమ్మఒడి ఇట్లాంటి విషయాలు ఎవరైనా మాట్లాడుకోవాలి, కలెక్టర్కి ఏం చేస్తారు పాపం, చెప్పలేడు కదా. కాబట్టి అది కలెక్టర్లు ఖండించాల్సిందే, కేసు కూడా పెట్టచ్చు తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు. వాటితో ఈ సమస్య వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వస్తే వాళ్ళపైన వాళ్ళనే చర్యలు తీసుకోమని, జగ్గపేట ఇంకోట ప్రొవోకింగ్ వాళ్ళు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసి కేసు పెట్టండి తప్పుడుగా చేస్తే. దాని వదిలేసి వ్యక్తులు వీళ్ళు 20 మంది 10 మంది వీళ్ళు ఎందుకు పోవాలి, వీళ్ళ చేతికి ఎందుకు రక్తం అనుకోవాలి, నేరాన్ని అనుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. రైట్. అంటే జగన్కి ఇక మళ్ళీ తను అంటే 11 స్థానాలకు పడిపోయాడంటే ప్రజలు అంతగా అసహించుకున్నారు, అంతటి వ్యతిరేకత వచ్చినటువంటి వ్యక్తి ఇక మళ్ళీ రాజకీయాల్లోకి అంటే గెలవలేడు. అలా గెలవకుండా ఉండాలంటే జగన్కు ఉన్నటువంటి చతురంగ బలాల్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, భయాందోళనకు గురి చేసేటటువంటి ప్రయత్నం, అది సక్సెస్ అవుతుందా? సాయిగారు, నేను బలంగా నమ్మేది ఏంటంటే, నేను రాజకీయాలు పరిశీలించినంత మేరకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది. చాలా మంది ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది అనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అనేది ప్రతిపక్ష భావజాలానికి రూపం మాత్రమే. ఎవరు బలమైన రూపం ఇస్తారో వాడు సక్సెస్ అయిపోతాడు. బలమైన రూపం ఇవ్వాలి అంతే తప్ప బలమైన రూపం జగన్ గారికి పోతే ఇంకొకరు ఇస్తారు. కాబట్టి మీరు జగన్ గారిని అనిచేస్తే ప్రతిపక్షం అయించిపోతే ఎట్టంటారు? ప్రజల్లో ప్రతిపక్షం అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అది వచ్చేసినట్టు ఏం చేయలేవు. నేను తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో 60,000 మెజారిటీతో తిరుపతిలో జనసేన అభ్యర్థి గెలిచాడు. జనసేన గ్లాస్ గుర్తు చాలా మంది తెలియదు. జనసేన ఎమ్మెల్యే గుర్తు, ఆయన మంచోడే, చిత్తూరు నుంచి వచ్చాడు, మంచోడే, అందరూ పరిచయం, అందరితో బాగుంటాడు. కానీ ఆయన చాలా మంది తెలియదు. తెలిసిన వాళ్ళే అధికార పార్టీ కోపం తీసేసినారు. జనసేనకి కమలం గుర్తుకి వేయడం ఏంటి? కమలం గుర్తు అంటే నాకు వ్యతిరేకత కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే నోటాకు వచ్చిన ఓట్లు రావట్లేదు. నోటాకు ఓట్లు రాని ఓట్లు వచ్చినట్టు బీజేపీకి ఇంత మెజార్టీ రావడం ఏంటి? 1-2 సీట్లు తప్ప అన్ని పోవడం ఏంటి? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? బీజేపీ అంతా, జనసేన అంతా, బీజేపీ ఉన్న చోట ఏజెంట్లు ఉన్నారు. తెలుగుదేశంలో పెద్ద అంత ఒకసారి కూర్చునేసినారా? కాదు కదా. కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ చూడండి. బీజేపీ లాంటి పార్టీలు కూడా గెలవడం ఏంటి? జనసేన అన్నిటికన్నా గెలవడం అంటే రూపం ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి అధికార పార్టీ భయపడాల్సింది, మనకు వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న ప్రతిపక్షాన్ని భయపడాలి. జగన్ గారికి భయపడి, ఎందుకంటే ప్రజల్లో వస్తున్న దానికి భయపడితే మంచి నిర్ణయాలు చేస్తారు. జగన్ గారికి భయపడితే చెడ్డ నిర్ణయాలు చేసి జగన్ గారిని ఇబ్బంది పెడతా ఉంటే ఏమవుతుంది? ఏమి కాదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంట్లో కూర్చుంటాడు. కానీ రేపు అనూహ్యంగా బయటకు వస్తే, చంద్రబాబు గారు 2-3 ఏళ్ల పాటు కరోనా వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారిగా బయటకు వచ్చి అంతా మారిపోయింది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏంటి తెలుగుదేశం పరిస్థితి కదా రాష్ట్రంలో? ఇంకా పార్టీ బతుకుతుందా లేదని పరిస్థితి వచ్చింది కదా. 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి అన్నాం. వాళ్ళందరూ భయపడిపోయినారు. కానీ ఆచరణలో రిజల్ట్స్ ఎట్ వచ్చింది మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతానో, జగన్ గారిని ఇబ్బంది పెడుతానో జగన్ని ఓడించలేరు. జగన్ గారిని ఓడించాల్సింది ప్రజల్లో ఓడించాలంటే మీరు అనుకున్నట్టు మంచి పరిపాలన చేయాలి. జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్నటువంటిది సాధ్యం అవుతుందా? అంటే సాధ్యం లేదనేది ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇష్టం. ఇప్పుడు చంద్రబాబు గారిని అనితర సాధ్యం ఉన్నారు జైల్లో పెట్టడం. జగన్ గారు అనుకున్నారు, సిట్ అనుకున్నది అయిపోయింది. 52 రోజులు జైల్లో ఉంచారు. ఇంకా వాయిదాలకు ఏదో ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ ని చేయాలనుకున్నారు, సిట్ వాళ్ళు చేశారు. సరే, లీగల్గా ఏం జరుగుతుందో చూద్దాం. చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ గారిని కూడా అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో పోలీసులకు పెద్ద సమస్య కాదు. శిక్షించడం సమస్య నిరూపించాలి కాబట్టి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వరకు పెద్ద సమస్య కనపట్ల. ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే అయిపోతా ఉంది. కానీ జగన్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేశారనుకోండి, మొన్నే ఓడిపోయినారు, మీరు వచ్చారు, ఏమి చేయకుండా అరెస్ట్ అంటే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయాలనుకో, చంద్రబాబు గారు తనకు తాను గుర్తొస్తాడు. నన్ను అరెస్ట్ చేసి నన్ను ఉపయోగపడు, వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు అంటారు. మధ్యలో అరెస్ట్ చేస్తారా? మధ్యలో అరెస్ట్ చేసి వ్యతిరేక భావజాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే అవుతుందా? కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది ప్రభుత్వం ఇష్టం. కానీ జగన్ గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వం ఇష్టం కాకపోవచ్చు. కానీ కాబట్టి ప్రభుత్వం యొక్క అనుకున్న విధానాలను అమలు కాకుండా ఆయనకి ఈరోజు 40% ఓట్లు ఉన్నాయి. ఘోరంగా ఓడిపోయిండొచ్చు. 40% ఓట్లు ఉన్నాయి. ఇంకొక 7.5-8% ఆ ఓట్లు ఇచ్చి వచ్చి ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన. ఇంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేస్తే దాని ప్రభావం ఎట్లుంటుంది? మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా పరిపాలన బాగా చేస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తే ఒక రకంగా తీసుకుంటారు. పరిపాలన బాగా అంటే తప్పుడని కాదు, మీరు ఇచ్చిన హామీల పట్ల సోపాలు పడుతున్నారు. హామీలను ముఖ్యంగా 3-4 హామీలు సాయి గారు. ఒకటి రుణమాఫీ, రైతు భరోసా, అమ్మఒడి, తల్లికి వందనం మీరు అన్నారు, పెన్షన్, బహుశా మహిళలకు 18 ఏళ్ళ మహిళలకు అదన్నా అటు ఇటు ఉండొచ్చు. కానీ ఈ 3 హామీలు ఎఫెక్ట్ గా అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ పొలిటికల్ స్టెప్ తీసుకున్నా దానికి మూల్యాన్ని ప్రభుత్వం చెల్లించుకో తప్పదు. అది జగన్ గారు అరెస్ట్ అయినా ఇంకోటైనా అనిపిస్తున్నారు.
అంటే జగన్ అనేటువంటి అరాచకపు అది ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం వల్ల దాన్ని సెటరైట్ చేయడానికి ఈ సమయం పడుతుంది అనిపించటం లేదా? జగన్ గారిని ఆస్తులన్నిటిన జగన్ గారు తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట. చంద్రబాబు నాయుడు మన జగన్ గారు సృష్టించిన అరాచకపై పరిపాలన అరెస్తాను అంటే దీన్ని ప్రజలు నమ్మట్లేదు. ప్రజలు నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే వ్యక్తి స్వార్థపరుడు, గుంపు చైతన్యంగా ఉంటుంది. మనం గుంపుగా ఉన్నప్పుడు అంతా దేశం గురించి ఆలోచిస్తాం, ఒంటరిగా వచ్చినప్పుడు నా తప్ప పక్కన గురించి కూడా ఆలోచిస్తాం. కాబట్టి ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనుకున్న ప్రతి ఒక్కరు, ట్యాక్స్ పొంది ప్రతి ఒక్కరు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు కావాలంటే ఒక స్టడీ చేయండి, ఏ ఎంప్లాయ్ కన్నా పోటీ చేయండి, ఇప్పుడు ఫోన్ చేయండి, మీరేంటి పరిస్థితి అంటే సార్ ఐఆర్ ఎప్పుడు ఇస్తారో మీరు ఏమన్నా కనుక్కోగలరా అంటారు. అసలు డిఏఈలా ఇంకా ఐఆర్ అడుగుతారు వాళ్ళు. పైపించు అంత తెలివైన వాళ్ళు. ఆయన ఒక పక్క 6 శ్వేతపత్రాలు వేసి అయ్యో మనం 3 రోజులు మొత్తుకుంటాం అంటే నా ఐఆర్ అంటున్నారు. ఈ శ్వేతపత్రాలు ఏం అర్థమైంది వాళ్ళకి? కాబట్టి ఇండివిజువల్గా వచ్చినప్పుడు స్వార్థపరుడు, నా స్వార్థం నేను చూసుకుంటాడు. రెండోది తెలుగుదేశం పార్టీ లాజికల్ కూడా ఇల్లాజికల్ నాకు ఎట్టగా అనిపిస్తుంది అంటే 9,70,000 కోట్ల రూపాయలు అప్పు అంటున్నారు. అది నిజమే అనుకుందాం, కాసేపు మంచి చేటలు పక్కన పెడతాం. దాదాపు 10 లక్షల కోట్లు అప్పుంటే భయం వేస్తాం చంద్రబాబు నాయుడు. ఏంది హామీలు ఎట్టామలు చేసినాయి. లోకేష్ గారు మేనిఫెస్టోకి ముందు ఒక పెట్టి చేశాడు, 14 లక్షల కోట్ల అప్పు అన్నాడు. అంటే 14 లక్షల కోట్లు అప్పు అని తీర్చినప్పుడు సూపర్ 6 ఇవ్వడానికి భయం లేదు, 9,70,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు భయం వేసిందా అమలు చేయడానికి? ఇట్లా అనుకోరా ప్రజలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు అని మీరు ఎన్నికల తర్వాత చెప్పుకుంటే అయ్యో నిజమేమో అనుకుంటారు. విధ్వంసం సృష్టించాడని మొదటి సంవత్సరం చెప్తున్నాం, విధ్వంసం సృష్టించాడనే సూపర్ 6 ఇచ్చాం, విధ్వంసం సృష్టించిందని ఎట్లా రికవర్ చేయాలో నాకు మించి తెలియలేదన్నాం. ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇది వర్కౌట్ కాదు. కాబట్టి జగన్ గారిని విమర్శించి దాని కారణంగా నేను ఇది అమలు చేయలేదనే మాటను ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకుంటారని అనుకోవట్లేదు. అంటే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే రైతులకి భరోసాకి సంబంధించినటువంటిది కావచ్చు, ఈ రెండు కూడా ఇప్పటికి ఇచ్చి ఉండాలి. ఇవ్వలేకపోవడాన్ని ఏ ప్రజలు కూడా ప్రశ్నించట్లేదు. అంటే జనం జగన్ని వద్దనుకున్నారు, ఈ సంక్షేమాలు వద్దనుకున్నారు, ప్లస్ ఈ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని నమ్మడం వలన వాళ్ళు జగన్ని ఓడించి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చారు అని అనిపించట్లేదా? నేను ఆ అంచనాతో లేను. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు 1,60,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టినట్టుగా జగనే చెప్పారు. చంద్రబాబు గారు దాన్ని ఏం ఖండించాల. కాబట్టి అదే నిజం అనుకుందాం. జగన్ గారు ఒక్కరే 70,000 కోట్లు నా సంక్షేమ పథకాలు, 1,60,000 కోట్లు అది సాధ్యం కాదు, ఇది సాధ్యం అవుతుంది నమ్మండి అని ఊరు వాడు తిప్పేసినాడు. జగన్ గారు ఈ 2 విషయాలు చెప్పినంతగా ఏమీ చెప్పాల. పైపు చదువు మేనిఫెస్టోని దిగినాడు ఊరంతా. ఇంత బాగా వెళ్ళిపోయింది. ఇంత వెళ్ళిపోయిన తర్వాత ఏ ఉద్యోగస్తులు 70% తెలుగుదేశానికి ఎందుకు వేసినారు? 70,000 కోట్లతో మాకు 1వ తేదీ జీతం రాలేదు అని అనుకుంటున్న ఉద్యోగస్తులు 1,60,000 కోట్లు విలువైనటువంటి చంద్రబాబు గారి సంక్షేమ పథకాలతో జీతం రాదని ఎందుకు భయపడలేదు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల ఇటు అయిందని నేనైతే జనం అయితే అనుకోరు. జగన్ ఊరికి వాదనలు వాళ్ళు చెప్పేదానికి చెప్పేది మాటలు చెప్తారు. కాబట్టి జగన్ సంక్షేమ పథకాలు ఆపడాన్ని అట్లా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వారు చెప్పారు కాబట్టి. అమలు చేయలేనందుకు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఉద్యోగస్తులు చైతన్యవంతులు బాధపడుతున్నారు, మా ఐఆర్ ఎందుకు గొడవ పడుతున్నారు, మరి ఎక్కడ బయటికి రావట్లేదే. పాత సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ అన్నాడు జగన్, దాన్ని తీసుకొచ్చి జీవో ఇచ్చినప్పుడు ఎక్కడా బయటికి రాలేదు. ఇప్పుడు ఈ ప్రజలకు ప్రభుత్వానికి సాయి గారు ఇదే పెద్ద సవాలు. జగన్ గారు కూడా అర్థం చేసుకుంది ఇదే. నిజానికి ఎంత వ్యతిరేకత ఉంటే ప్రజల్లో ఉప్పెనలా రావాలి కదా ఆయన ఊహించుకున్నాడు. జరగల. ఆయన బై ఎలక్షన్ పెట్టు పంచాయతీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే ప్రజలు మనం అవకాశం చూపించేద్దాం, ఎక్కువ మాడితే సోషల్ మీడియాలో నిరసన తెలియజేద్దాం అనే ట్రెండ్ బాగా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఈదుల్లోకి రావట్లేదు. ఇది పెద్ద ప్రభుత్వానికి అధికార పార్టీకి పెద్ద సవాలు. ఏం అర్థం కాదు, మనం ఎంత పెద్ద తప్పు చేసినా ప్రజల్లో రావట్లేదు, ఈదుల్లోకి రావట్లేదు అంటే కన్విన్స్ అవుతున్నారా భయపడుతున్నారా ఏం అర్థం కాదు వాళ్ళకి. అప్పుడు జగన్ గారికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలా, ఇప్పుడు చంద్రబాబు గారు ఉపయోగించుకోవాలి. అదేంటంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇంకో 1 year తర్వాత జరుగుతాయి అనుకుంటారు. జరిగితే దాన్ని ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా జరపాలి. అప్పుడు జగన్ గారు జరుపుకుంటే ఆయన కోసం కొన్ని అర్థం ఏంటాయి. ఇప్పుడు వీళ్ళని అర్థం అయితే ఎంత ప్రజలు వ్యతిరేకం ఉంటే దాంట్లో తెలుస్తుంది. ఎలక్షన్లో తప్ప ప్రజాస్పందన నేరుగా తెలియట్లేదు. అందుకే కొన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయిపోవడానికి ఇది ఒక కారణం. ఎవరు బయటకు చెప్పట్లేదు, వాళ్ళ అభిప్రాయాలు యాక్షన్లో చూపించేస్తున్నారు. ఇట్లాంటి వాతావరణం వల్ల బహుశా రావట్లేదు తప్ప ఇది అమలు చేయలేదు కాబట్టి వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని నేనైతే అనుకోను. రైట్. అమరావతికి సంబంధించి తాజాగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే 6 లైన్ల కృష్ణానది మీద వంతెనలు, అదే సందర్భంలో వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇవ్వడం కానీ అట్లాగే జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ ఎప్పటికి పూర్తయి ఓవరాల్గా ఒక పిక్చర్ ఈ 5 ఏళ్లలో
పూర్తిగా హైదరాబాద్ బెంగళూరులతో పోటీ పడే ఒక నగరం తయారు కాబోతోందని భావిస్తున్నారు. హైదరాబాదు బెంగళూరు నగర పోటీ పడినది ఇప్పట్లో జరగదు, ఆ రూపం కూడా రాదు 5 ఏళ్లలో. రావాలని కోరుకోవడం కూడా తప్ప, ఆయన చెప్తే ఆయన రాంగ్ అవుతుంది తప్ప రావాల్సిన అవసరం కూడా లేదు, రాదు కూడా. చంద్రబాబు గారు నిజంగా ఒక మోడల్గా చేయాలనుకుంటే ఆయన కొన్ని కార్యాలయాలపైన శ్రద్ధ పెట్టాలి. ఆయన అమరావతి ఏదైతే నవనగరాలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉపాధి, విద్య అన్నిటికీ అది కేంద్రం అని ఏదైతే రాష్ట్రానికి అది అసెట్గా మారిపోతుంది ఏదైతే చెప్తున్నాడో, ఈ మోడల్లో కానీ పునాది రాళ్ళ నుంచి కంటిన్యూ చేశాడంటే ఆయన స్థూలంగా ఏమీ చేయలేడు. చాలా చాలా చిన్న చిన్న పనులు చేసి ఆపేస్తాడు. అలా కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ అమరావతి రాజధాని మార్చకూడదు అనే చర్చ ఆయన చేయదలుచుకుంటే సత్వరం చేయాల్సిన పని, ఈజీగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఒకటి, విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ అండ్ గవర్నర్ బంగ్లా, బహుశా ముఖ్యమంత్రి బంగ్లా, ఇది వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. మీరు ఎక్కడ రోడ్లు వేస్తారు? ఒక లొకేషన్ అనుకోండి, ఈ 4 కార్యాలయాలు 2-3 ఏళ్ళు కట్టేయండి. మీరు అడగడతారు, నేను కట్టమని నా సలహా కాదు, నేనైతే రాయలసీమకు రాజధాని కావాలని కోరుకుంటా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మీకు అధికారం ఉంది, ఎన్నికల ముందు కూడా చెప్పారు అంత అక్కడే పెడతానని, మంచిదే. మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, ఎందుకోసం మ్యాండేట్ ఇచ్చారు పక్కన చేయండి. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, ఆడ 3-4 కార్యాలయాలు వచ్చేస్తాయి, మళ్ళీ ఒకరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి, డిస్టర్బ్ మీన్స్ ఏరే ఆలోచన చేయడానికి ఉండడానికి అవకాశం వస్తుంది. సెకండ్, డబ్బులతో పని లేదు. ఎందుకంటున్నానంటే అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఈ పని చేయకుండా మహానగరం బెంగళూరు అన్నయ్య వీటితో పోటీ పడి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇదే చేస్తాను, మౌలిక వస్తువుల కల్పన 40-50 కోట్లు ఖర్చు పెడతాను, అందులో 15,000 కోట్లు అప్పు తీసుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం అప్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ తల ఉంచుకోవాలి ఈరోజు పార్లమెంట్లో. బెంగాల్ ఎంపీ మొహరానో ఎవరో మహిళా ఎంపీ, ఆ ముందు తల ఉంచుకోవాలి. ఈ పదం వాడొచ్చో కానీ ఎంత అద్భుతంగా మాట్లాడింది. బైఫర్కేషన్ యాక్ట్ లో 2 అంశాలు, ఓ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి, ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీకి సంబంధించి, అది ప్యాకేజీ కాదు అని చాలా స్పష్టంగా మాట్లాడింది. అది కరెక్ట్. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఇది 70-80 జిల్లాలకు రాజీవ్ గాంధీ వస్తున్న 50 కోట్లు ఇచ్చేసి ఇదే ప్యాకేజ్ అంటే దాన్ని కూడా దాన్ని తీసుకోండి, ఇది ప్యాకేజ్ అంటే నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. నిరసన తెలియజేయలేదు. 15,000 కోట్లు ఏందయ్యా ఇయ్యాల్సింది, 15,000 కోట్లు పక్కన పెట్టండి, ఫస్ట్ అసెంబ్లీకి, సెక్రటరీకి విభజన చట్టం ప్రకారం మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా, ఫస్ట్ దాన్ని ఇచ్చేసి దానివల్ల కూడా 10-20 కోట్లు వస్తుంది. సాయి గారు, మనకు ఫ్రీగా రావాలి క్యాబినెట్ మన బడ్జెట్ నుంచి, ₹1 ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు. ఫస్ట్ అది ఇవ్వండి, తర్వాత 15,000 కోట్లు మళ్ళీ అప్పు తీసుకుంటామని చెప్పాల్సిన ఎంపీ అది అడగకుండా ఈరోజు మహారా గారు మాట్లాడారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఏ పార్టీ ఎంపీలైనా? వైసీపీ వాళ్ళు 15,000 కోట్లు అప్పా గ్రాంట్ అని కొట్లాడుతున్నారు. నేను వాళ్ళకి గడి చెప్పిందంటే అప్పు గ్రాంట్ తర్వాత దేవుడు ఎరుగు, అసలు మనకి ఇయ్యాల్సిన రైట్కి ఇయ్యాల్సిందని అడగట్లేదే లోక్సభలో మీరు, ఆమె అడిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైట్ రూట్లో వెళ్ళి రేపు ఎవరు దాని గురించి పునరాలోచించాలనుకుంటే చట్టం ద్వారా వచ్చే డబ్బులు తీసుకొని 3-4 కార్యాలు కట్టేయడం బెటర్. కడితే ఓ రూపం వస్తుంది, దాని అంతరం పెరుగుతుంది. అది మార్గాన్ని ఎంచుకుంటే తప్ప ఆయన ఊహిస్తున్నట్టుగా నవనగరాలు, మహానగరం 50,000 కోట్లతో మౌలిక వసతులు అనుకుంటే మాత్రం మళ్ళీ అది మొదటికి వస్తుంది. రైట్. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన పొత్తు ప్రకటన చేసే సందర్భంలో మాకు గౌరవప్రదమైన స్థానాలంటే 40కి పైగా అనుకున్నాం, అయితే జగన్ని ఓడించాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు కాబట్టి తక్కువ సీట్లకి ఒప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం మా వాళ్ళకి అవకాశాలు రప్పించడం కోసం 33% అన్నిట్లలో కూడా నామినేటెడ్ పోస్టులు, మిగతా అన్నిట్లో కూడా వాటా తీసుకుంటాం, అది ఒప్పుకున్నారు బాబు గారు అని చెప్పారు. ఇప్పుడు చూస్తే పత్రికలలో 15-20% నామినేటెడ్ పోస్టులు తెలుగు జనసేన బీజేపీలకి కలిపి అని ఈనాడు రాసింది. మొన్న జ్యోతి రాయడమేమో 40%, ఇది 60% అటు, తర్వాత ఇటు 30%, 10% రేషియోలో ఉంటుంది అని చెప్తున్నా. ఏది వాస్తవం అనుకోవాలి? ఇది పిల్లర్స్ వదులుతున్నారా అనిపిస్తుంది. 60-30-10 ఆంధ్రజ్యోతి, 80-15-20 ఈనాడు, ఇట్లా వస్తుంది. అది కూడా కలిపి మీరు వాళ్ళిద్దరు పంచాయతీ చేసుకుని వీళ్ళ దగ్గరకు రావాలన్నా లేదా విడివిడిగా రావాలో తెలియదు. ఇట్లాంటి చర్చ ఈనాడులో వచ్చింది. కానీ ఆ పత్రికలో వచ్చిందంటే కొంచెం ఆ నుంచి వాసనలతోనే వస్తాయి. పిల్లర్స్ అన్న వదలొచ్చు లేదా నిజమన్న కావచ్చు. అంటే పాయింట్ ఏంటంటే జనసేనకి ముందు నొయ్యి వెనక్కి, బీజేపీకి ఆ సమస్య లేదు కానీ వాళ్ళకి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ముందు నొయ్యి వెనక్కి ఎందుకంటారంటే పార్టీలో 10 ఏళ్ల పాటు పనిచేసిన వాళ్ళందరూ, ఆయన అభిమానించే వాళ్ళందరూ వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు అధికారాన్ని రుచి చూస్తున్నారు. ఎంత చూస్తున్నారో నాకు తెలియదు కానీ రుచి దగ్గరైంది. ఈ 5 ఏళ్ళలో ఏదో కొంత లైఫ్లో సెటిల్ అవుదాం, డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు, గౌరవప్రదంగా ప్రజలు సేవ చేయాలనుకునే వాళ్ళు సేవ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ టేస్ట్ అనేది ఇప్పుడు కనపడతా ఉంది. ఇప్పుడు గబక్కన కొట్లాడి బయట వచ్చేద్దామంటే వీలు కాదు. ఆన్నే ఉంటే అధికార పార్టీ ప్రభుత్వం చేసే మంచి ఏమో అధికార పార్టీ ఖాతాలో పడుతుంది, చెడ్డేమో మన ఖాతాలో పడుతుంది. అది ఎప్పుడున్న మిత్రపక్షానికి ఉన్న సమస్య. ఇప్పుడు వాళ్ళకి 20% 2 రకాల సమస్యలు ఉన్నాయి సాయి గారు.
దీంట్లో 15%లో 5%, 10% ఇచ్చేయడం ఒక సమస్య అయితే, ఈ 10% ఏ పోస్టులు ఇస్తారనేది ఒక సమస్య. ఇప్పుడు మనకు తిరుపతి, మీకు నాకు బాగా తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా, అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ, మరియు యూనివర్సిటీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీలు, ఇంకా బాగా మాట్లాడాలంటే 4-5 గంగమ్మ దేవాలయాలు ఉన్నాయి తిరుపతిలో. ఆ చెట్టు కింద మన ఆర్టీసీ బస్ స్టాండ్ కన్నా గంగమ్మ దేవాలయం, తిరుపతి మార్కెట్ యార్డ్. ఇప్పుడు 30-70-80%లో కూడా టీటీడీ, మున్సిపాలిటీ, తెలుగుదేశం పెట్టుకొని ఆర్టీసీ పక్కన ఉండే గంగమ్మ గుడి, ఇంకొక గంగమ్మ గుడి వీళ్ళకి ఇచ్చినారనుకోండి, జనసేనకి ఏం చేసేది? కాబట్టి ఇక్కడ అసలు పంచాయతీ వస్తుంది. వాళ్ళు 10%, 5% ఇబ్బంది కాదు. ఆ 10-20%లో ఏ కార్పొరేషన్ ఎవరికి? దాంట్లో టాప్ ప్రై ఇప్పుడు ఏపీఐఐసి ఉంది, అదేవిధంగా కొన్ని మినరల్ కార్పొరేషన్ కొన్ని ఉన్నాయి, ఈ మైనింగ్ సంబంధించిన కార్పొరేషన్, ఇట్లాంటి ప్రజలకు సేవ చేయడం, లేదా పలుకుబడిన, లేకపోతే ఆదాయ వనరులు ఏదైనా పేరు పెట్టుకొని ఆ కార్పొరేషన్లో 10% వాళ్ళకి ఇచ్చేసి 90% ఎత్తుకున్నా పర్వాలే. అసలు 10%లో ఇవన్నీ వేసేసినారు అనుకోండి, అదే ఒక సమస్య వస్తుంది. కాబట్టి ఇది ఎంత ద్వారా తేలుతుందో తెలియదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెలివిగా తెలుగుదేశం పార్టీలు పోయిన వాళ్ళందరికీ ఇది పంచాయతీ తేలని మనం చూద్దామని పంపించేదానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి నుంచి రోజు పోతారు, మళ్ళీ వచ్చి ఈ జనసేన వాళ్ళు ఏమి తేల్చట్లేదని, వాళ్ళు తేల్చట్లేదని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ రకంగా తమ పార్టీలో పదవులు అడిగే వాళ్ళకి కంట్రోల్ చేయడానికి ఈ వాటాలు పంచాయతీ ఈనాడులో, ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు రాయడం ద్వారా ఇది నిజమేనేమని వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని నేనైతే నిజం అనుకోను. ఒక నిమిషంలో క్యాబినెట్లో అట్లా గొడవ రాలేదు. కొంత లేట్ చేయడానికి ఒకసారి అందరికి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళకి వీళ్ళు గొడవ, వీళ్ళకి వాళ్ళ గొడవ. అంటే లేట్ చేయడానికి ఈ మిత్రపక్షాల మధ్య ఉన్న పంచాయతీని ఉపయోగించుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. రైట్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఈవేళ ఏదైతే భవిష్యత్తులో అంటే ఒక ముద్ర పడిపోవడం, మీరు ఇందాకన్న రెడ్ డైరీ అన్న ముద్ర ఎట్లాగో జగన్మోహన్ రెడ్డిని ఒక విధ్వంసకారుడుగా, ఆర్థిక విధ్వంసకారుడు, అభివృద్ధి నిరోధకుడు, అట్లాగే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అన్నటువంటిది పదే పదే అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, ఇంకోవైపున పురంధేశ్వరి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు భవిష్యత్తులో ఈ మొన్నటిదాకా ఉద్యోగులు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర కొన్ని వర్గాలు ఫేస్ చేసిన పరిస్థితులు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత భవిష్యత్ రాజకీయం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందా ఆ ముద్రతో? అంటే ఈ ముద్ర జగన్మోహన్ రెడ్డి గారికి మిడిల్ క్లాస్లో ఉంది సాయి గారు, ఎంటైర్ సొసైటీలో ఉందని నేను అనుకోను. మిడిల్ క్లాసు, ఆలోచన పరులు, ఉద్యోగాలు, అంటే ఈ సెక్షన్ ఒక రకమైన నోరు సెక్షన్, బలమైన సెక్షనే కాదన్నాం. ఈ సెక్షన్లో మాత్రమే జగన్ గారికి ఇది అభిప్రాయం ఉంది. సాధారణ ప్రజల్లో ఇట్లాంటి అభిప్రాయాలు లేవు. సహజంగా సాధారణ ప్రజలు వాళ్ళు వ్యక్తిగత జీవితం, సాధారణ జీవితాన్ని చూస్తారు. బట్ ఈ ఓకల్ సెక్షన్లో అర్బన్ ఏరియాల్లో ఇది ఉంది. అందువల్ల అర్బన్ ఏరియాలో భారీ ఓటమి తెలుగు వైసీపీ పొందింది, మనం చూసాం. ఇది ఉంది. అయితే దీని కారణంగానే జగన్ గారు ఓడిపోయినారు అనేది ఒక పాయింట్ కరెక్టే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి పైన అభిప్రాయం లేదు కదా, ఓడిపోయినప్పుడు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు విధ్వంసకారుడని ఇట్లాంటి అభిప్రాయం లేదు. కానీ ఓడిపోయాడు 19 ఘోరపరాజు. వీళ్ళు కూడా ఓట్లేశారుగా, ఈ ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా. విధ్వంసం అనేది ఒక జనరలైజ్ చేసినప్పుడు ఇప్పుడు అమరావతిలోని అన్నారంటే ఆంధ్రులు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏమీ చేయలేదు వ్యతిరేకత వస్తుంది. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. కాబట్టి విధ్వంసకారుడు అనే దీనికి వాళ్ళు అలా బలంగా చెప్పడానికి ఒక కారణం ఏంటంటే జగన్ గారికి కారణం. ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడరు విషయాలు. మేము పంచాము, మేము ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు, మేము బటన్ నొక్కుతున్నాం, నేరుగా జనంలోకి వెళ్ళిపోతుంది. దీనికి ఆ ప్రశ్నకి సమాధానమే కాదు. వాళ్ళు అప్పు చేసేసినారు, మేము ఏమి చేసైనా సరే ప్రజలకు సేవ చేసాం, నేరుగా బటన్ నొక్కినాం. అంటే వీళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ బట్టే వాళ్ళ యొక్క ప్రచారం చాలా ఈజీ అయిపోయింది. అప్పులకు సంబంధించి పర్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బిలో 20% అప్పు చేశాడు బడ్జెట్లో. పర్ ఇయర్ ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో కేంద్ర ప్రభుత్వం 35% అప్పు చేసింది బడ్జెట్లో. 30% అప్పు చేసిన వాళ్ళు పార్టీ ప్రతినిధి కూడా పురంధేశ్వరి గారు 20% లోపు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఈయన అప్పుల గురించి మాట్లాడు, నేరుగా బటన్ నొక్కి అని జనానికి పంపించింది అంటాడు. కాబట్టి ఈయన మౌనం లేదా ఈయన నాన్ ప్రయారిటీ మాటలు వాళ్ళ పార్టీ కార్యకర్తల రియాక్షన్స్, దీని కారణంగా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. రెండు జరగాలి. ఒకటి చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత, వీళ్ళు రియాక్షన్స్ పాయింట్ టు పాయింట్. మొన్న చంద్రబాబు గారు శ్వేతపత్రాలపైన జగన్ గారు కరెక్ట్ ఆర్ రాంగ్ చాలా ఎఫెక్టివ్గా మాట్లాడినాడు. అంతే, ఇంకా ఆయన మాట్లాడు. మళ్ళీ మిగతా వాళ్ళు ఆ విషయాలు మాట్లాడుతారని మాట్లాడు. వీళ్ళ బలహీనతతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ బలహీనత మార్చుకోకపోయినా వాళ్ళ వ్యతిరేకత వచ్చినా మళ్ళీ 19 నాటి పరిస్థితిలో పునరావృతం అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో బర్నింగ్ ఎఫైర్స్ అయితే రోజు రోజుకి చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ చర్చ అన్నటువంటిది పాజిటివ్ వైపుకి వెళ్తుందా, నెగిటివ్ వైపుకి వెళ్తుందా అన్నటువంటి రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాల్సింది.